అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా సిద్దిపేట జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపైన మనతో పాటు మిక్కిలినేని మను చౌదరి సిద్దిపేట కలెక్టర్ గారు ఉన్నారు. వారిని అడిగలేదు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? మనకి సిద్దిపేట డిస్ట్రిక్ట్లో 31st నాడు అరౌండ్ 63 mm ఆఫ్ యావరేజ్ రెయిన్ఫాల్ పడ్డది. అండ్ ఎస్టర్డే మనకి ఫస్ట్ నాడు కూడా దాదాపు ఒక 90 mm ఆఫ్ రెయిన్ఫాల్ దాకా పడ్డది. అందులో కూడా ప్రధానంగా నిన్న చూసుకున్నట్లయితే పొద్దున 8 గంటల నుంచి 1 వరకు ఒక 4-5 అవర్స్ చాలా హెవీగా రెయిన్ఫాల్ పడ్డది. అందులో మనకి ప్రిడామినెంట్లీ మిర్దొడ్డి మండల్ కావచ్చు, సిద్దిపేట రూరల్లో రాఘవాపూర్ కావచ్చు, నారాయణరావుపేట కావచ్చు, ఇతర మండల్స్ కావచ్చు. బాగా హెవీ రెయిన్ఫాల్ వల్ల చాలా చోట్ల మనకి ఏంటంటే కాజ్వేస్ మీద నుంచి ఓవర్ఫ్లో అవుతూ రోడ్డు మీద వాటర్ ప్రవహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా సర్ప్లస్ లెవెల్కి రీచ్ అయిన పరిస్థితి ఉంది. అట్లనే మనకి డిలాపిడేటెడ్ కావచ్చు, వీక్ హౌసెస్ కావచ్చు, ఓవర్ నైట్ వర్షం పడటం వల్ల కొంచెం స్ట్రక్చర్ వీక్ అయ్యి అక్కడ కూడా ఇబ్బందులు కనపడ్డాయి కొన్ని చోట్ల. సో దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ మొత్తము అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనము టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ మండల్ స్థాయిలో మనకి తహసీల్దార్ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎంపీఓ కావచ్చు, రైట్ డౌన్ టు ది గ్రామ పంచాయత్ లెవెల్ వరకు పంచాయత్ సెక్రటరీలు అందరినీ కూడా సెలవు లేదు, ఫీల్డ్ మీద తప్పనిసరిగా ఉండాలని చెప్పాము. మనకు ఎక్కడైతే లో లైన్ కాజ్వేస్ ఉన్నాయో దాన్ని బ్యారికేడింగ్ చేసేసి ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఎక్కడైతే వీక్ హౌసెస్ ఉన్నాయో, పడిపోయే ఇళ్ళు కానీ అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి సేఫ్గా ఉండవలసింది కూడా సూచించాము. అదేవిధంగా మనకి ఎక్కడైతే ఇరిగేషన్ ట్యాంక్ సర్ప్లస్ లెవెల్లో ఉన్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మానిటరింగ్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. అక్కడక్కడ 2-3 బ్రీచెస్ అయిన చోట కూడా ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయించాము. అదేవిధంగా కంట్రోల్ రూమ్ అనేది మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దాని నంబర్ కూడా వైడ్గా పబ్లిసిటీ ఇచ్చున్నాను. 08457230000 మన కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా కంట్రోల్ రూమ్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవటము, టీం ఇమ్మీడియట్గా వెళ్ళటం కూడా జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్టుగానే ఇటు నారాయణరావుపేట కావచ్చు, రాఘాపూర్ కావచ్చు, ఇటు మిడిదొడ్డిలో ప్రధానంగా 16 సెంటీమీటర్ల వర్షం కురిసడం వల్ల ఈ యొక్క పెంకుటిల్లు కావచ్చు, పురాతన ఇల్లు కావచ్చు కూలిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్యురేషన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా భవిష్యత్తులో? మనకి GOMS నంబర్ 2 ప్రకారము మనుషులు ఎవరైనా చనిపోయినప్పుడు కావచ్చు, లేదంటే మనకి ఏదైనా ఆవులు కానీ గేదెలు చనిపోయినప్పుడు కావచ్చు, ఆర్ పక్కా కావచ్చు కచ్చా ఇళ్ళేమన్నా డ్యామేజ్ అయినప్పుడు దాంట్లో మనకి అమౌంట్ ఏదైతే శాంక్షన్ ఉందో దాని ప్రకారం డెఫినెట్గా ప్రపోజల్స్ మన తరఫు నుంచి గవర్నమెంట్ పంపి ఇమీడియట్గా వాళ్ళకి శాంక్షన్ అయ్యే విధంగా టేకప్ చేస్తున్నాం. అంటే గజ్వేల్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇప్పుడు సంబంధించిన వారికి ఇండ్లు లేకపోవడంలో మాకు లాటరీలో వచ్చింది, ఇప్పటివరకు ఇల్లు ఇవ్వలేదు, మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం చెప్పి ప్రధానంగా ఆరోపిస్తారు. ఆ విషయంలో ఆర్టీవీ కూడా ముందెళ్ళి వాళ్ళని వార్త కూడా సేకరించింది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళకి? మనకి గజ్వేల్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే మనము ఆల్రెడీ లాటరీ తీసుకున్నాము 2 BHK బెనిఫిషరీస్ని, కాకపోతే ఇంకా వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అన్న దాని మీద ఇమీడియట్గా మనకి మండల స్థాయి అధికారులు ఎవరైతే తహసీల్దార్ కావచ్చు, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా డీటెయిల్డ్గా రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి అతి త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేసే విధంగా డెఫినెట్గా వీల్ ఎన్ష్యూర్. అంటే రాకపోకల విషయంలో ఇటు ఉస్నాబాద్ రూట్ కావచ్చు, ఇటు భూంపల్లి రూట్లో కావచ్చు, రాకపోకల విషయంలో అంటే డైవర్షన్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు ప్రస్తుతం? మనకి ఎస్టర్డే ఆల్మోస్ట్ 1 o'clock వరకు హెవీ రెయిన్స్ ఉండటం వల్ల మనకి బెజ్జంకి మండల్లో వాగు ఓవర్ఫ్లో అవుతున్నందుకు అప్పుడు డైవర్షన్స్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి హుస్నాబాద్ వెళ్ళేటప్పుడు వయా బస్వాపూర్ ఆ రూట్లో కూడా మనం డైవర్షన్స్ క్రియేట్ చేస్తున్నాము. కొన్ని NH వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, అందుకని బ్రిడ్జెస్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి అక్కడ కూడా డైవర్షన్స్ పెట్టున్నాము. సో అన్ని చోట్ల కూడా మనం ఎక్కడా కూడా పబ్లిక్కి ఇబ్బంది కాకుండా నియరెస్ట్ డైవర్షన్ పాయింట్ నుంచి వాళ్ళు ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది అక్కడ పోలీస్ టీం కావచ్చు, రెవెన్యూ టీం కావచ్చు, మండల స్థాయి అధికారులందరూ కూడా అక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు భారీ వర్షాలు పడడం వల్ల సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క PHకి సంబంధించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు వారిని? సో మనకి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు సీజనల్ డిసీజెస్ ప్రబలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కంటిన్యూస్ ఫీవర్ సర్వే అనేది టేకప్ చేస్తూ ఉన్నాము. గ్రామాల్లో ఎక్కడైనా మనకి ఫీవర్ కేసెస్ వచ్చినాయి అన్నప్పుడు ఇమీడియట్గా ఫీవర్ సర్వే చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అనేవి మనకి PHC లెవెల్లో ఉన్నాయి. బట్ మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క టెస్ట్ కూడా డెఫినెట్గా T హబ్ మనకి డయాగ్నోస్టిక్స్ హబ్ ఏదైతే ఉందో
ఆ హబ్కి పంపించేసి అక్కడ డయాగ్నోస్టిక్ హబ్లో ఎలిజా టెస్ట్, NS1 టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి టెస్ట్ చేసి నిర్ధారించి వాళ్ళకి తగు ట్రీట్మెంట్ అందే విధంగా చూస్తున్నాము. రెండోటి ఏంటంటే శానిటేషన్ అనేది మనము ప్రతి ఇంట్లో డ్రై డే నిర్వహిస్తూ ప్రతిరోజు ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నెంట్గా ఉండకూడదు. శానిటేషన్ యాక్టివిటీస్ రెగ్యులర్గా ఇంటెన్సివ్గా డ్రైవ్ టేకప్ చేసి చేయాలి. అదేవిధంగా ఎక్కడైనా లో లయింగ్ ఏరియాస్ ఉండి వాటర్ లాగింగ్ ఉన్న చోట్ల మనం ఫిల్లింగ్ చేయించేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా చూసుకుంటాం. చివరిగా సార్, జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు? అంటే ఇటువంటి జాగ్రత్తల విషయంలో ముందుండాలని ఇప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ప్రజలకి ఇప్పుడు ఈ వర్షాలకి సంబంధించి అయితే ముందు అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి రండి, అదర్వైజ్ ఇంట్లో ఉండి సేఫ్గా ఉండండి. మనకి వర్షం అనేది ప్రెడిక్షన్ ఈరోజు రేపు కూడా కొంచెం హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మన దగ్గర ఉంది. ఎక్కడైనా ఇబ్బందులు కానీ ఇంకేదైనా పరిస్థితులు ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా దానికి సిచ్యువేషన్ గురించి మాకు తెలియజేస్తే ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకుంటారు. ఆల్రెడీ టీమ్స్ అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. బట్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇమీడియట్గా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి డెంగీకి సంబంధించింది కావచ్చు, అదర్ సీజనల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెము జాగ్రత్తలు పడాల్సిన కూడా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందుకెళ్ళినట్టయితే ఎటువంటి హాని జరగకుండా ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.